నా అన్వేషణ ఆ మధ్య శివాజీ గారు చేసినటువంటి ఆ వ్యాఖ్యలకి పెద్ద ఓవరాక్షన్ చేసి హిందూ మతాన్ని ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడి హిందూ దేవి దేవతల పేర్లు తీసుకొచ్చి లేని పురాణాన్ని చెప్పి అనేక రకాలుగా ఇబ్బందులకు గురి చేసి ఎంతో మంది కోపానికి గురైనటువంటి నా అన్వేషణ ఇన్స్టాగ్రామ్ ఖాతా అయితే ప్రస్తుతానికి అఫీషియల్గా బ్యాన్ అయిపోయింది. ఎందుకంటే ఆ నేపథ్యంలో ఇతని మీద చాలా కేసులు అయ్యాయి. నా అన్వేషణ మీద కేసులు అయ్యేసరికి సిసిఎస్ పోలీసులు వెంటనే ఇన్స్టా యాజమాన్యానికి ఇన్ఫామ్ చేశారు, ఇది పరిస్థితి, మీరు వెంటనే అతని యొక్క ఖాతా వివరాలు ఇవ్వాలని. అయితే అప్పటికే 18 లక్షలు ఉన్నటువంటి ఇన్స్టాగ్రామ్ యొక్క ఫాలోవర్స్ 13 లక్షలకు పడిపోయారు. అంటే 5 లక్షల మంది అవుట్ అయిపోయారు. ఇటు యూట్యూబ్లో కూడా దగ్గర 2 ఛానళ్ళకి కలిపి 5-6 లక్షల మంది అన్సబ్స్క్రైబ్ చేశారు. సో ఇలాంటి పరిస్థితుల్లో సిసిఎస్ పోలీసులకి అటు ఇన్స్టాగ్రామ్ ఇచ్చి వెంటనే స్పందించి వాళ్ళకి వివరాలన్నీ ఇవ్వడం జరిగింది. ఆ వివరాల లెక్క ప్రకారం ఇతడు అనేక విధాలుగా రకరకాలుగా దుర్భాషలాడటం, మత విద్వేషాలు రెచ్చగొట్టడనే నేపథ్యంలో ఈ సిసిఎస్ పోలీసులు, ఇటు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, అక్కడ ఉన్నటువంటి వారందరూ దీని గురించి సుదీర్ఘంగా చర్చించి ఆ యొక్క అకౌంట్ని అయితే బ్యాన్ చేయడం జరిగింది. అది తర్వాత ఓపెన్ చేస్తారా లేదా పక్కన పెడితే ప్రస్తుతానికైతే నా అన్వేషణ ఈ అకౌంట్ అయితే బ్యాన్ అయింది. యూట్యూబ్ అయితే ప్రస్తుతానికి రన్ అవుతుంది. ప్రస్తుతానికి మనోడికైతే గజగజలు ఆడుతున్నాయి, వణుకుతున్నాయి ఇవి, అది బయటికి చెప్పడంతే.